మేఘనా, మేఘనా, మాట్లాడొద్దు. అయితే వెళ్ళిపోనా? పో. అలా సడన్ గా కనిపించకపోతే ఎంత భయపడ్డానో తెలుసా? నంబర్ కూడా లేదు. అంత నీ ఇష్టమేనా? వెంట పడ్డడం, కనిపించకపోవడం, నువ్వు చెప్పంగానే ఓకే చెప్పేయాలి. ఆలోచించుకోవడానికి టైం ఇవ్వవా? పైకి రాగానే చంపేయాలంత కోపం వచ్చింది. నువ్వన్నావే ఫీలింగ్స్ అని, అవే ఆపేశాయి. ఇలా రా. నీ మీద ఉన్న ఫీలింగ్స్ నువ్వు అడగంగానే చెప్పేస్తే నువ్వు ఇంకా నన్ను ఫాలో అవ్వవేమో అని, నీకు నా పైన ఉన్న ప్రేమ తగ్గిపోతుందన్న భయం రా. రోజు నీ ఆఫీస్ టైమింగ్కి నేను రెడీ అవుతున్నాను తెలుసా? రోజు లిఫ్ట్లో ఒక్క మినిట్ అయినా నీతో జర్నీ చేయొచ్చని అంత ఇష్టం రా నువ్వంటే. సరే, పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఎప్పుడు చేసుకుందాం? సడన్గా పెళ్ళేంటి మేఘనా? నువ్వే కదా అన్నావు. నువ్వే కదా ఫ్రెండ్స్, లవ్, పెళ్ళి అంత టైం లేదని. నాకు అన్నీ గుర్తున్నాయిలే, నేనేం మర్చిపోలేదు. నిజం చెప్పాలంటే యాక్చువల్గా నువ్వు అనుకున్నట్లు నా సీరియస్ లవ్ కాదు మేఘనా. జస్ట్ నువ్వు నాకు పడతావో లేదని ట్రై చేశాను అంతే. అది కూడా నా ఫ్రెండ్ రెచ్చగొడితే. అమ్మాయిలు చాలా లెక్కలేసుకొని లవ్ చేస్తారు కదా. ఎలాగో నువ్వు నాకు పడవు, పడేలోపు నిజం చెప్పేద్దాం అనుకున్నా మేఘనా. నేను హర్ట్ చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ మేఘనా. ఒకవేళ నువ్వు కావాలంటే లిఫ్ట్ వరకు ఆ 1 minute జర్నీని ఎంజాయ్ చేద్దాం మేఘనా. మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునాం. మా అమ్మ కళ్ళ కనపడుతుంది. ఓకే చెప్పేసిందా? నో చెప్పేశారా? తనకు నాకు సెట్ కాదు. మామ ప్రాంక్ చేయొద్దురా. ఏమైందిరా? మామా ఏమైందిరా? ప్లీజ్ రా, ఏడవకరా. నువ్వెందుకు నో చెప్పినవరా తనకి? తనని నాకంటే ఇంకో వ్యక్తి గొప్పగా ప్రేమిస్తున్నారా. నీ క్యాస్ట్, నీ ఫ్యామిలీ హిస్టరీ, నీ ప్రాంతం నాకు అనవసరం. నీ నెల సంపాదన ఎంత?
30,000 సార్. పెద్దల నుంచి వచ్చే ఆస్తి ఏమైనా ఉందా? ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఓన్ హౌసా? రెంటుకుంటున్నా సార్. నువ్వు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చూసావు కదా పొలాలు, మొత్తం 40 ఎకరాలు. దాంట్లో 20 ఎకరాలు మా మామగారు ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారంటే, నా భార్య 10th క్లాస్లో ఉన్నప్పుడు తనని ప్రేమించా. మా నాన్న నన్ను ఒక గుమస్తాగా కంపెనీలో పెట్టించాడు. ఆ ధైర్యంతో నేను మా మామగారి దగ్గరికి వెళ్ళి, నీ కూతురునివ్వండి, నేను పెళ్లి చేసుకుంటా అన్నా. అప్పుడు మా మామగారు, ఒక ఆడపిల్ల తండ్రి ఎలాంటి అల్లుడిని కావాలనుకుంటున్నాడో అలాంటి యోగ్యతను నువ్వు ముందు సంపాదించుకో, నేను కోరుకునే వ్యక్తుల లిస్టులో నువ్వు లేవు. నా కూతురు నా దగ్గర మహారాణిలా బ్రతుకుతుంది. నీకొచ్చే సంపాదనతో నువ్వు దాన్ని నాకంటే బాగా చూసుకోలేవు అన్నాడు. నేను నాకొక 5 ఏళ్ళు టైం ఇవ్వు మామా అని అడిగా. మా నాన్నగారితో ఉన్న పరిచయం వల్ల టైం ఇచ్చాడు. 3 ఏళ్ల పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని ఈ మండలంలోని అందరు రైతుల కంటే ఎక్కువ సంపాదించిన. కౌలుకు తీసుకున్న భూమిని కూడా నేనే కొనుక్కున్నా. ఎవరో మిల్లు దగ్గరికి పోవడం ఎందుకని నేనే ఒక రైస్ మిల్ కట్టించా. అందరు రైతులు నా మిల్ దగ్గరికి రావాల్సిందే. 4వ ఏట మా మామగారు కూడా నా దగ్గరికే వచ్చాడు, ఆయన కూతురును వెంటబెట్టుకుని. ఇప్పుడు అర్థమైందా? నాకు మా మామగారికి చిన్న తేడా ఏంటంటే, ఆయన నాకు టైం ఇచ్చాడు. అప్పుడు తన కూతురికి ఇంకా పెళ్లి చేసే వయసు ఉంది. నీకు నేను ఆ టైం ఇవ్వలేను. నా కూతురికి పెళ్లి వయసు దాటేసింది. తనంటే నాకు ప్రాణం సార్. మీకంటే బాగా చూసుకుంటా సార్. నాకు ఒక 3 years టైం ఇవ్వండి సార్, చాలు. నా ఓన్ కంపెనీని నేను ఆల్రెడీ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నా సార్. నాకు చాలామంది సీఏలు తెలుసు సార్. పెద్ద పెద్ద క్లయింట్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు సార్. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు నా కూతుర్ని? 1 month నుంచి సార్. నువ్వు నా కూతురిని ఒక మంచి డ్రెస్లో చూసో, లేదా నీ వయసు ప్రభావం వల్ల నువ్వు ఇష్టపడి ఉంటావు. తను ఆకలిస్తే ఎలా ఏడుస్తుందో, ఆనందపడితే ఎలా నవ్వుతుందో, అన్నం తినడానికి ఎన్ని కుప్పిగంతులు వేస్తుందో, తను స్కూలుకు వెళ్ళేటప్పుడు ఇష్టం లేని ఏడుపు ఎంత బాధిస్తుందో, వాళ్ళమ్మ కొట్టినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెల మీద వాలి ఏడుస్తుంటే, అలా తనని నేను ప్రేమించా. నా ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదంటావా? చివరిగా ఒకటి అడుగుతా. నీకే ఒక కూతురు ఉంటే ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయిన వాడికి ఇస్తావా? సక్సెస్ అయితాను అని చెప్పేవాడికి ఇస్తావా?